పారిశ్రామికవేత్తలు ప్రైవేట్ జెట్లు కొనుగోలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇప్పటికే దేశంలోని చాలామంది పారిశ్రామికవేత్తల దగ్గర ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి. అయితే దేశంలోని నెంబర్ 1 సంపన్న పారిశ్రామికవేత్త అయిన ముఖేష్ అంబానీ అందరిలా ఉండాలని ఎందుకు అనుకుంటారు? అందుకే ఆయన తన స్పెషాలిటీ చూపించారు. ఆ స్పెషాలిటీ ఏంటి అంటారా? ముఖేష్ అంబానీ ఏకంగా 1000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి బోయింగ్ 737 మ్యాక్స్ 7 విమానాన్ని కొనుగోలు చేశారు. దేశంలో ఉన్న ఫస్ట్ బోయింగ్ ప్రైవేట్ జెట్ అంటే ఇదే. ఈ విలాసవంతమైన బోయింగ్ విమానం ఖరీదు 1000 కోట్ల రూపాయలుగా జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. డెలివరీకి ముందే ముఖేష్ అంబానీ ఈ విమానంలో అంతర్గత మార్పులు చేయడం కోసం ప్రధానంగా ఇంటీరియర్స్ తనకు నచ్చినట్లు తీర్చిదిద్దుకునేందుకు స్విట్జర్లాండ్కు పంపారు. సహజంగా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఎయిర్లైన్స్ విదేశీ రూట్లలో సర్వీసుల కోసం ఉపయోగిస్తుంటుంది. అలాంటి విమానాన్ని ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ జెట్ కింద కొనుగోలు చేయడం అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఈ బోయింగ్ విమానంతో కలుపుకుంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర మొత్తం 10 ప్రైవేట్ జెట్స్ ఉన్నట్లు లెక్క. ఇందులో రకరకాల విమానాలు ఉన్నాయి. ఎన్నో సుదీర్ఘ పరీక్షల తర్వాత ఈ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని భారత్ తీసుకొచ్చారు. అంతర్జాతీయంగా పలు రూట్లలో తిప్పి అంతా ఓకే అనుకున్న తర్వాతనే దీన్ని భారత్కు తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. ఈ బోయింగ్ ప్రైవేట్ జెట్ విమానం ఆగస్టులోనే ఇండియాకు వచ్చింది. అయితే ఈ విషయం తాజాగానే వెలుగులోకి వచ్చింది. ఈ బోయింగ్ 737 విమానం ద్వారా ఒకేసారి 6355 నాటికల్ మైల్స్ అంటే 11,770 కిలోమీటర్లు నేరుగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఈ బోయింగ్ను త్వరలోనే రిలయన్స్ హెడ్ క్వార్టర్ అయిన ముంబైకి తరలించబోతున్నారు. సహజంగా ప్రైవేట్ జెట్స్ అంటే వాళ్ళ అవసరాలను బట్టి 10 నుంచి 14 సీటింగ్ కెపాసిటీ ఉండే విమానాన్ని కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా భారీ బోయింగ్నే ప్రైవేట్ జెట్ కింద కొనుగోలు చేయడం అన్నది హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.